అసలు మీ జర్నీ, మ్యూజికల్ జర్నీ ఎక్కడ, ఎలా మొదలైంది? మీ నేటివ్ ఏంటి? అవును. ఈ రోజున ఈ జర్నీ వరకు రావడానికి మీరు పడిన కష్టం ఏంటి? అన్న మాది ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండే. ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా గౌరారం గ్రామం. మా ఫాదరు అంటే అగ్రికల్చర్ ఇదేలోనే ఉండే వ్యవసాయం చేస్తాడు. దట్టు మా నాన్న కళాకారుడు, స్టేజీ ఆర్టిస్టు, ఫ్లూట్ ప్లేయరు. మా మదర్ కూడా అంటే పొలాలకు నాట్లకు వెళ్తే సింగింగ్ వాళ్ళ నుంచి వచ్చిందే మాకు. మా నాన్న కొంచెం ఆ ఏరియాలో మా మండలంలో కొంచెం ఫేమస్ అన్నట్టు, పలానా బొబ్బిలి శంభయ్య అట్లా వాళ్ళ నుంచి వచ్చింది. అక్కడి నుంచి మా పెద్దన్నయ్య కూడా మ్యూజిక్ డైరెక్టర్ అన్న, నందన్ రాజ్ అని. ఆయన కాళీచరణ్, స్వీట్ హార్ట్ కొన్ని మూవీస్ చేశారు. ఇప్పుడు కన్నడలో చేస్తున్నారు. మా అన్నయ్య కూడా మ్యూజిక్ డైరెక్టర్. బేసిక్గా మా ఊరికి చక్రి గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్, చనిపోయి. అన్న వాళ్ళ ఊరికి ఒక 2.5 కిలోమీటర్స్. వీళ్ళది సాహితీ కళాభారతి అని ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉండే ఆ ఏరియాలో. మా అన్నయ్య బోలే షేవాలి ఉన్నారు కదా ఇప్పుడు బిగ్ బాస్, ఆయన, నందన్ రాజు, మా అన్నయ్య, చక్రి గారు, వీళ్ళదంతా ఒక ట్రూపు. వీళ్ళతో నేను తిరుగుతూ ఉండేది, వీళ్ళతో షో అంటే వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్స్కి వెళ్తే అట్లా వెళ్ళేది. అక్కడి నుంచే నాకు మ్యూజిక్ అనేది ఒక ఇంట్రెస్ట్ బేసిక్గా ఇంట్లో ఉంది. దట్టు వీళ్ళతో తిరుగుతూ ఉన్నా కదా చక్రి గారు, వీళ్ళతో వాళ్ళ త్రూ ఇంకొంచెం నేను ఇన్స్పైర్ అయినా, నాకు అక్కడ ఇంట్రెస్ట్ పెరిగింది కూడా. దాని తర్వాత బోలే గారు, మా అన్న, వీళ్ళందరూ ఫస్ట్ చక్రి గారు వచ్చారు. సక్సెస్ అయ్యేసరికి మనకు ఒక ధైర్యం వస్తుంది కదా. ఇక వాళ్ళు కూడా వచ్చారు, అన్నయ్య వాళ్ళు, వీళ్ళు వచ్చారు, బోలే గారు వీళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు వెనకాల నేను కూడా వచ్చాను. ఇక్కడికి వచ్చినాక అన్నయ్య స్టూడియో పెట్టారు. ఇంకా మధ్యలో స్ట్రగుల్స్ ఉన్నాయి, నాకు అవి చెప్పుకోవడం ఇష్టం లేదు. అన్నయ్య వాళ్ళ స్టూడియోలో పెట్టారు. దాంట్లో నేను అంటే ఇంజనీర్గా అట్లా కాకుండా, అన్నయ్య వాళ్ళ స్టూడియో అన్నట్లు కాకుండా, నేను ఒక ఆఫీస్ బాయ్గా వర్క్ చేస్తాను. మీరు ఆఫీస్ బాయ్కి శాలరీ ఇస్తారు కదా, నాకు శాలరీ వద్దు, నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ పని నేర్చుకుంటా అని అక్కడే అన్నయ్య వాళ్ళ స్టూడియోలోనే చేస్తూ సౌండ్ ఇంజనీర్గా అంటే ఆఫీస్ బాయ్గా చేస్తూ సౌండ్ ఇంజనీర్ అయ్యి, అక్కడ నాకు సౌండ్ ఇంజనీర్గా అయినప్పుడు వేణు ఉడుగులు అన్న అన్నయ్య దగ్గరికి వచ్చేది. అక్కడ నాకు వేణు ఉడుగులు అన్న పరిచయం అయ్యింది. ఓకే. మన నీది నాది ఒకే కథ విరాటపురం గారు. నేను ఆయనకు ఒక మిక్సింగ్ చేసి ఇచ్చిన. ఆ మిక్స్ బాగా నచ్చింది ఆయనకు. తమ్ముడు నేను పాటలు ట్యూన్లు చేసుకుంటావా అని. చేసుకున్నా అన్న అంటే వినిపి అనేసరికి వినిపించాను. విని ఆయన ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. కొత్తగా ఉంది, ఫ్రెష్ ఉంది. ఆ టైంకి చాలా ఫ్రెష్ ఉందిరా తమ్ముడు, నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, దానికి నాకు చేసి పంపుతావు అంటే చేసి పంపించేసిన. ఆయన బాగా నచ్చి అట్లా నీది నాది ఒకే కథ ఛాన్స్ వచ్చింది. ఇక అక్కడి నుంచి నాకు ఇదైంది. మధ్యలో ఉన్నాయి చాలా స్ట్రగుల్స్. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక మనం వెంటనే అన్న వాళ్ళ స్టూడియో అని మనం ఉరికిపోయి, అదేంటి పార్ట్నర్షిప్లో పెట్టింది. మనం వెళ్ళి మా అన్న స్టూడియో అని వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఆ స్ట్రగుల్ ఉంది కొంత. నేను ఇండిపెండెంట్గా మీరు కష్టపడి చేసుకున్నది ఉంది. బట్ ఇంకా చెప్పుకోవడం ఇష్టం లేదు. బట్ నాకు పాజిటివ్గా ఎక్కువ ఉందన్న. పాజిటివ్గా వేనన్న పరిచయం తర్వాత నాకు ఇంకా ఒక పాజిటివ్ వేవ్ ఫామ్ అయింది నా చుట్టూ. సో నీది నాది ఒకే కదా అంటే మీరు చేసే సాంగ్స్లో ఒక థీమ్ ఉంటుంది. అందులో చూసుకుంటే లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసే సాంగ్ ఒకటి, అండ్ 90s లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక థీమ్ సాంగ్ లాగా. అంటే అప్పుడున్న వాళ్ళకి వేడి నీళ్ళు కాచి ఆ టైటిల్ సాంగ్లో వచ్చే ఫీల్ ఏదైతే ఉందో. సో ఇలాంటి మ్యూజిక్ అంటే డైరెక్టర్స్ అడగబట్టా, లేదా మీరు వాళ్ళకి ఏమన్నా సజెస్ట్ చేసి ఇలాంటి ఒక థీమ్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని? లేదన్న, డైరెక్టర్స్ బేసిక్గా రాసుకుంటారు. రాసుకున్నాక తెలియదు ఎక్కడో వాళ్ళకు నాకు వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోతుంది. ఇంకా అంటే నేను ఇంకొకటి ఏంటంటే, నా అదృష్టం డైరెక్టర్ ఏదన్నా చెప్తే నాకు వెంటనే అర్థమైపోతుంది. వెంటనే అది కమర్షియల్ సాంగ్ కానీ, ఇట్లాంటి ఏమంటారు పోయిటిక్ సాంగ్స్ కానీ, అది ఏ జానర్ అయినా నాకు అర్థమైపోతుంది. పర్టికులర్గా నీది నాది ఒకే కథకు వేనన్న స్టార్టింగ్ నుంచి ఆయన రాసుకున్నాడు, ఇట్లాంటి మ్యూజిక్ ఉండాలి, ఇలాంటి థీమ్ ఉండాలి, ఇలాంటి సాంగ్ ఉండాలి అని. దీనికి కూడా మన 90s కూడా మనోడు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నాకు వచ్చి అన్న ఇట్లాంటిది అని చెప్తే, దాన్ని మనం వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 100% నేను ఇవ్వగలిగిన. అందుకే వాళ్ళకి నాకు మ్యాచ్ అయిందని చెప్తున్నా. వాళ్ళు నేను పంపగానే అదిరిపోయింది. అంటే సింగిల్ ఇదిలో వాళ్ళు ఓకే చేసుకున్నారు. వాళ్ళు బేసిక్గా రాసుకుంటారు. వాళ్ళు రాసుకున్నది నాకు బాగా నచ్చింది కాబట్టి నేను అంత బాగా చేయగలిగాను. సో